నమస్కారం. నాయకత్వం, అధికారం ఈ రెండింటికీ అసలైన కొలమానమేంటి? ఈ ఆసక్తికరమైన ప్రశ్నను వివరించే ఒక చిన్న కాని ఎంతో లోతైన తెలుగు కథ విశ్లేషణకు స్వాగతం. ఈ విశ్లేషణలో ఒక పాలకుడుకుండాల్సిన అసలైన లక్షణాలేమిటన్నది మనం చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, ఇందులో దాగి ఉన్న అద్భుతమైన నాయకత్వ పాఠాలను ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఇక అసలు విషయానికి వెళ్లే ముందు మనందరం ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక నాయకుడి గొప్పదనాన్ని నిజంగా ఏది నిర్ణయిస్తుంది? అనంతమైన అధికారమా, అంతులేని సంపద, లేక మన కంటికి కనిపించని ఇంకేదైనా అదృశ్య శక్తి ఉందా? ఈ ప్రశ్నను అలా మనసులో ఉంచుకోండి, ఎందుకంటే మనం ముందుకు వెళ్లేకొద్దీ దీనికి దొరికే సమాధానం చాలా ఆసక్తికరంగా మారుతుంది. రైట్. మనం విశ్లేషిస్తున్న ఈ మూలకథ పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ప్రజాభిమానమనే కిరీటం. వినడానికే ఎంతో హుందాగా ఉంది కదూ. సాధారణంగా కిరీటం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? బంగారం, వజ్రాలు, రత్నాలు, అవునా? కాని ఆ భౌతికమైన కిరీటాన్ని మించిన ఇంకొక కిరీటం ఉందని, అదే అసలైన నాయకత్వానికి ప్రతీక అని ఈ కథ మనకు చాలా అందంగా చెప్పబోతోంది. ఇక అసలు కథలోకి వస్తే, ఒక రాజ్యంలో ఒక రాజుగారున్నారు. ఆయనకు 3 కుమారులు. మరి వారిలో రాజ్యాన్ని పాలించే అర్హత ఎవరికుంది? వారిలో అత్యంత తెలివైనవారు ఎవరు? ఇది తెలుసుకోవడానికి ఆ రాజుగారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. అదేంటంటే, ఒక తెలివితేటల పరీక్ష. ఇది కత్తిపట్టి చేసే యుద్ధం కాదు, కేవలం వారి ఆలోచనా విధానాన్ని కొలిచే ఒక గొప్ప పరీక్ష. ఆ రాజుగారు తన 3 కుమారులకు ఒకే పని అప్పగించినప్పుడు వారు ఎంచుకున్న 3 విభిన్న మార్గాలు ఇవి. మొదటిది బంగారం, రెండవది సైన్యం, మూడవది ప్రేమ. గమనించారా? ఇక్కడ ఈ 3 అనే సంఖ్య కథకు ఒక చక్కటి సమతుల్యతనిస్తోంది. మొదటిద్దరు రాకుమారులు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తే, మూడవవాడు మాత్రం రూట్ మార్చాడు. అసలా 3 ఎంపికలు ఒక పాలకుడి మైండ్ సెట్ని ఎలా చూపిస్తాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటిగా పెద్ద కుమారుడి ఎంపిక గురించి మాట్లాడుకుందాం. తను ఎంత తెలివైనవాడు నిరూపించుకోవడానికి అతను రాజుగారి ముందుకు ఏం తీసుకొచ్చాడంటే బంగారం. జనరల్గా సంపద లేదా బంగారం అనేది దేనికి ప్రతీక? ఆర్థిక స్థిరత్వానికి, అలాగే కంటికి కనిపించే ఒక పవర్కి ప్రతీక. ఒక రాజ్యాన్ని సక్సెస్ఫుల్గా నడపాలి అంటే డబ్బు ఎంతో అవసరం అనే చాలా లాజికల్ ప్రాక్టికల్ ఆలోచన ఇది. ఇక్కడ బంగారం అనేది భౌతిక సంపద, ఆర్థిక భద్రత మరియు వనరులకు ప్రతీక. అంటే అతను బంగారాన్ని ఎంచుకోవడంలో 100% లాజిక్ ఉందన్నమాట. ఏ రాజ్యమైనా డెవలప్ అవ్వాలంటే ఆర్థిక భద్రత అనేది పునాదిలాంటిది. ఖజానా నిండుగా ఉంటే ఏం కావాలంటే అది సాధించవచ్చు, ప్రజలను సుఖంగా చూసుకోవచ్చు కదా. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అతను వేసిన లెక్క ఇది. కాదనలేని పక్కా ప్రాక్టికల్ అప్రోచ్ ఇది. సరే, మొదటివాడి ఆలోచన అలా ఉంటే, రెండవ కుమారుడి స్టైల్ పూర్తిగా వేరు. అతను తన సత్తా చాటటానికి ఏకంగా ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టాడు. అతని లాజికేంటంటే, ఎంత సంపద ఉన్నా దాన్ని రక్షించుకునే శారీరక బలం, సైనిక శక్తి, ఒక అధికార దర్పం లేకపోతే ఆ రాజ్యానికి రక్షణ ఉండదు అని అతని గట్టి నమ్మకం. సైన్యమంటే సైనిక బలం, భౌతిక శక్తి, శాసించే అధికారం మరియు సరిహద్దుల రక్షణ. చరిత్రను ఒకసారి తిరగేసి చూస్తే, సైన్యమనేది ఎప్పుడూ ఒక పవర్ఫుల్ రాజుకు ప్రైమరీ సింబల్. శత్రువుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, పవర్ని బ్యాలెన్స్ చెయ్యాలన్నా ఆర్మీ ఉండి తీరాల్సిందే కదా. అందుకే రెండవ కుమారుడు ఒక వెల్ ట్రైన్డ్ సైన్యాన్ని తీసుకురావడం అనేది తానొక పటిష్టమైన పాలకుడిని అని చూపించుకోవడానికి చేసిన గొప్ప ప్రయత్నం. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి కంపేర్ చేద్దాం. ఒకవైపు కొలవగలిగే ఆర్థిక బలానికి ప్రతీకైన బంగారం ఉంటే, రెండోవైపు పోరాట పటిమకు ప్రతీకైన సైన్యముంది. మీరు చూస్తే ఈ రెండూ ఒక బలమైన రాజ్య నిర్మాణానికి 2 పిల్లర్స్ లాంటివి. రెండూ కంటికి కనిపించేవే, రెండింటినీ మనం లెక్కించగలం. ఒక ట్రెడిషనల్ పవర్కి ఈ రెండూ చాలా అవసరం కూడా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అవును, ఇక్కడే ఈ కథలో అసలైన మలుపుంది. అదే ఆ 3వ మార్గం. మొదటి ఇద్దరూ కూడా కంటికి కనిపించే, పట్టుకోగలిగే వస్తువులను తెస్తే, 3వ కుమారుడు వాళ్ళలా కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించాడు. పాత పద్ధతులకు పూర్తిగా భిన్నంగా ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అసలు ఆ 3వ ఎంపిక ఏంటి అనే క్యూరియాసిటీ ఇప్పుడు మీకందరికీ కలుగుతోంది కదూ. నేను అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఆ అద్భుతమైన 3వ మార్గమేంటంటే, 3వ కుమారుడు తీసుకువచ్చింది చేత్తో పట్టుకోగలిగే వస్తువేమీ కాదు. అతను ప్రజల ప్రేమను తన వెంట తీసుకువచ్చాడు.
ఆ రాజ్యంలోని ప్రజల ఆప్యాయతను, వారి అపారమైన నమ్మకాన్ని గెలుచుకుని వచ్చాడు. ఈ ప్రేమ అనేదాన్ని మనం కంటితో చూడలేము, చేత్తో తాకలేము, కాని ఏ బంగారం కన్నా, ఏ సైన్యం కన్నా ఇది చాలా చాలా బలమైనది. కథలో ఒక అద్భుతమైన వాక్యముంది. ఇంకొకడు ప్రజల ప్రేమను సంపాదించాడు. ఇక్కడ సంపాదించాడు అన్న పదం వెనుకొన్న అర్థం గమనించారా? బంగారాన్ని ఎక్కడ్నుంచైనా తవ్వుకురావచ్చు, సైన్యాన్ని డబ్బులిచ్చి నిలబెట్టవచ్చు, కాని ప్రజల ప్రేమను మనం కొనుక్కోలేమో, బలవంతంగా లాక్కోలేం కదా. దాన్ని మన సేవతో, మన ప్రవర్తనతో స్వయంగా సంపాదించుకోవాలి. భౌతికంగా వస్తువులు ప్రదర్శించడానికి, ఇలా నమ్మకాన్ని సంపాదించడానికి మధ్య ఉన్న ఒక రేంజ్ డిఫరెన్స్ ఇదే. సో ఇప్పుడు ఫైనల్గా మన ముందుకొచ్చిన అతి పెద్ద ప్రశ్నేంటంటే, నిజంగా గొప్పవాడెవరు? బంగారం తెచ్చినవాడా, సైన్యాన్ని తెచ్చినవాడా, లేక ప్రజల ప్రేమను సంపాదించినవాడా? ఒక్క సెకండ్ ఆగి మీరే ఆలోచించండి. అసలు ఒక లీడర్షిప్కి, ఒక పవర్కి రియల్ బేస్ ఏంటి అనేదానిపై ఇదొక పెద్ద చర్చకే దారితీస్తుంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపు దశకొచ్చేశాం. ఆ అసలైన కిరీటం ఏది అనే రహస్యం ఇప్పుడు బయటపడనుంది. ఒక రాజు తెలివితేటలకు, అతని నాయకత్వ లక్షణాలకు అసలైన కొలమానమేంటి, ఒక నిజమైన పాలకుడికి ఆ అసలైన బలం ఎక్కడ దొరుకుతుంది అనే ఫైనల్ ఆన్సర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఖచ్చితమైన సమాధానం ఒక్కటే: ప్రజల ప్రేమతో నిన్నవాడే గొప్పవాడు. అవును, బంగారం తెచ్చే ఆర్థిక బలం, సైన్యం తెచ్చే భౌతిక బలం ఇవన్నీ తాత్కాలికం, ఎప్పటికైనా కరిగిపోవచ్చు లేదా ఓడిపోవచ్చు. కాని ప్రజల గుండెల్లో సంపాదించుకునే స్థానమున్ని చూశారు? ఆ నిస్వార్థమైన అభిమానమే ఒక నాయకుడికి ఎవ్వరూ ఎప్పటికీ తీసివేయలేని శాశ్వతమైన బలాన్నిస్తుందని ఈ కథ చాలా బలంగా తేల్చి చెప్తోంది. ముగింపుగా మీకొక చిన్న ఆలోచన వదిలేస్తున్నాను. నిజమైన అధికారం భౌతిక సంపదలో ఉందా, లేక ప్రజల హృదయాల్లో ఉందా? ఈ కథ చెప్పిన పాఠం కేవలం పాతకాలపు రాజులకే కాదు సుమా, నేటి కాలంలో ఏ రంగంలో ఉన్న నాయకత్వానికైనా ఇది 100కి 100% వర్తిస్తుంది. కేవలం వనరులు కూడబెట్టడం కన్నా మనుషుల నమ్మకాన్ని, ప్రేమలు గెలుచుకోవడమే అసలైన అంతిమ విజయం. ఈ లోతైన సత్యాన్ని మన మనసులో ఉంచుకుని ఈ అద్భుతమైన పాఠాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.